అందరికీ నమస్కారము. ఈరోజు నేను ఉదయాన్నే నిద్ర లేచి నా దినచర్యలన్నీ పూర్తి చేసుకొని శివాలయానికి కానీ వెళ్ళొచ్చిన. శివదర్శనం చేపిస్తా మీకు అన్న శివదర్శనం ఫోటో కానీ పెడతాను. నేను చెప్పినా కదా నిన్న వీడియోలో శివాలయము ఎక్కడ ఉండేది అడ్రస్ చెప్తాను అన్నా కదా. అడ్రస్ వచ్చేసి సత్యసాయి జిల్లా ధర్మవరము. మళ్ళీ తేర్ బజారు అంటారు. వీధి వచ్చేసి పేట బసవన్న కట్ట వీధి అంటారు. ఎవరైనా వీలుండే వాళ్ళు రాండి. శివపార్వతుల కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. సెకండ్ సాటర్డే ఒకటి వచ్చింది. మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము గ్రామోత్సవం అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడాలనుకునే వాళ్ళు వీలైండే వాళ్ళు రాండి. శివపార్వతుల ఆశీస్సులు మీ అందరూ తీసుకోండి. మళ్ళీ తర్వాత వచ్చేసి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ తర్వాత వచ్చేసి మనము గులాబ్ జామున్ చేసుకున్నాము. కొన్ని వీడియోలు కానీ నేను ఉదయాన్నే నా వాతావరణం నేను ఎట్లా దిద్దుకున్నానో కానీ చూడండి. మనము జామును ఏమేం పదార్థాలు కావాలి చూద్దాము. జామును కావాల్సిన పదార్థాలు మరి కొన్ని విషయాలు మనకు అమ్మలకు అవ్వలకు అత్తలకు కావాల్సినవి కొన్ని విషయాలు కానీ మాట్లాడుకున్నాము. నాకు పెయిన్స్ ఎక్కువ అని మీకు తెలుసు కదా, గత వీడియోల్లో చెప్పినా కదా. దాని గురించి కానీ కొన్ని మాట్లాడుకున్నాము. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తెప్పించిన. ఇదేదో ఆఫర్ అంట, ఎప్పుడు ఆఫర్ ఇస్తూ అంటారు వాళ్ళు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అంటారు. అయినా సరిపోతాయి, పిల్లలు బాగా తింటారు కాబట్టి. ఒక బౌల్ నిండా వచ్చింది 2 ప్యాకెట్లు కట్ చేస్తే. అది ఒక ప్లేట్లోకి బాగా కలపడానికి ఈజీగా ఉండే దాంట్లోకి తీసుకున్న. షుగర్ వచ్చేసి దాంట్లో గిన్నె బాగా శుభ్రం చేసుకొని ఆ గిన్నెలోకి 2 బౌళ్ళ షుగర్, ఒక బౌల్ జామున్ పౌడర్ అయితే 2 బౌళ్ళు షుగర్ వేస్తాను నేను. ఒకటి వేసినా కదా, మరి ఇంకొకటి వేస్తాను. తర్వాత 2.5 కప్పు వాటర్ పోస్తాను. 2.5 కప్పు వాటర్ పోసేసి
మనము దాంట్లోకి యాలక్కలు కానీ దంచేసుకుంటూ మాట్లాడుకున్నాము. అది వేసేది కానీ వీడియో వస్తూ ఉంటుంది, మనము మాట్లాడుకున్నాం. నాకు పెయిన్స్ ఎక్కువ అని చెప్పినా కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే చలికాలము తలస్నానాలు ఎక్కువ చేయాలన్నా చెవుల్లో కాటన్ పెట్టుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని, లేదనుకో మన కాళ్ళ కింద క్లాత్ కానీ పట్టలు కానీ ఏదో ఒకటి పుట్ మ్యాట్ కానీ ఏది అనుకూలమైతే అది, మన ఇంట్లో ఏది అనుకూలంగా ఉందంటే అది ఏదో ఒకటి వేసుకోవడం వల్ల కానీ కాళ్ళలో నొప్పి వస్తుంది చూడు, అది కానీ తగ్గుతుంది. కాళ్ళలో నొప్పి అంతా కొంచెం తగ్గుతుంది. కాటన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చల్లగాలి అనేది పోకోకుండా చెవుల్లోకి అది నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు డ్యూటీలు చేసేవాళ్ళు కానీ బయట పనులు చేసేవాళ్ళు కానీ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ చల్లగాలి, బస్సుల్లో పోతారు, స్కూటీల్లో బండ్లల్లో పోతా ఉంటాం కదా, చల్లగాలి ఎక్కువ వస్తుంది. ఆ నొప్పికి కానీ నరం పాకి అవి నొప్పి ఎక్కువ అవుతుంది. నేను అనుభవించిన కాబట్టి చెప్తాను. అట్లా చాలా నొప్పి వస్తుంది. అట్లా లేకోకుండా మీరు అట్లా కాటన్ పెట్టుకున్నా కానీ కొంచెం మేలు. నేను అట్లా పెట్టుకుంటా కాబట్టి చెప్తాను. ఆ విధంగా కాటన్ పెట్టుకున్నా బాగా కొంచెం మేలు అవుతుంది. ఇంకా మనం మర్చిపోతాము, కాటన్ హ్యాండ్ బ్యాగులు కంపల్సరీ పెట్టుకోండి బయటికి పోయేవాళ్ళు. అది ఒకవేళ పడిపోయినా అది పెట్టుకోండి, మీకైతే ఇవన్నీ మెడలు ఇవన్నీ నొప్పి అనేది తగ్గుతుంది. యాలక్కలు దంచేస్తాము. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. అది క్లాత్ ఉంది చూడండి, అది నేను వేసి రోళ్ళు పెట్టి దంచినా చూడండి, ఆ క్లాత్ గురించి కొన్ని మాట్లాడుకున్నాము. నేనైతే అదే పనిగా స్టవ్ దగ్గర కానీ క్లాత్లు అయితే మనం అన్నీ కొనాలంటే అన్నీ కాదనేసి నేను చిన్న పిల్లలు టీ షర్ట్లు అంట, నైటీలు అంట, మా వారివి అంగీలు అంట, అవన్నీ ఉంటాయి చూడు, అవన్నీ చిన్న వేస్ట్ వాళ్ళు ఇంక వేసుకోమంటారు, అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను. అవన్నీ ఎప్పుడు కావాలో అప్పుడు తుడుచుకుంటా, ఒక వారం 10 రోజులు తుడిచేస్తాను, ఒకసారి 2 సార్లు పిండుకుంటాను, ఇంకా అక్కడ పడేస్తాను, డస్ట్బిన్లో వేసేస్తాను. అట్లా కానీ ఆ క్లాతులు వాడుకుంటాను. మనం తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి, అవి కాటన్వి కదా. కొత్త బట్ట డబ్బు పెట్టినా దొరుకుతుందంట, పాత బట్ట ఎంత ఎతికినా దొరకదంట. మళ్ళీ జామున్ లేకొస్తే మనము జామున్ పిండి ఉంది కదా, దాంట్లోకి చిన్న గ్లాస్ పాలు పోస్తాను నేను. ఆ పాలు పోసి కొన్ని పోసుకుంటా పిండి అంతా అట్లా పిసుకుతాను. ఇంకా పూర్తి ఆ గ్లాస్ నిండా టీ గ్లాస్ అన్నీ పాలు పోస్తా. పాలు పోసేసి దాన్ని నిదానంగా పౌడర్ బాగా కలుపుతా, అంతా కలిసేది అట్లా బాగా లోపల దాకా వేసి చెయ్యి కలపకూడదంట. దాన్ని కలపడం వల్ల అది గట్టిగా అవుతుందంట. మళ్ళీ నీళ్ళు వేసేసి బాగా నిదానంగా కలపడం వల్ల బాగా కలుస్తుంది. అది కలిపేది కానీ ఒక 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు పడుతుంది. అట్లా నేను కాళ్ళ నొప్పి అట్లా అవుతా అంటే నాకు కాళ్ళ నొప్పి కానీ మేలు ఆ విధంగా కానీ చేసినా నేను. తర్వాత ఆయిల్ పట్టించేసి మూత వేసేసినాను. నెయ్యి అన్నా పట్టించేయచ్చు, ఆయిల్ అన్నా పట్టించేయచ్చు. ఇప్పుడు మనకు బాగాలేదు, మనకు జామున్ తినాలనిపిస్తుంది కానీ తింటే షుగర్ ఎక్కువ తిన్నామనుకో తప్పకుండా నొప్పులు కంపల్సరీ ఎక్కువ అవుతాయి. నేను బాగా అనుభవించిన కాబట్టి నాకు తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటేనా, నేను జామున్లు దేవేసుకుంటా, రీఫ్రై చేస్తాం కదా నూనెలో అయిపోతానే నేను ఒక 5-6 పక్కకు పెట్టుకుంటా, దాంట్లో కలపను. లేదనుకో ఒక్కసారి పాకలో ముంచేసి పక్కకు పెట్టేస్తా, అవి ఆరినాక అవి తింటా నేను. ఇంకా ఆడ అయ్యలేదు, వంటలు చేసేకి చాలా లేట్ అవుతుంది, నాకు చేత కావడం లేదు, కాలు చాలాసేపు స్టవ్ దగ్గర నిలబడినాను అనేసి ఇంకా హాల్లోకి వచ్చి కూర్చున్నా, దివాన్ మీద కూర్చొని ఇంకా వంటలు చేద్దామని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. బాగా వంటలు 2 చేతుల అరిచేతుల మధ్యలో పెట్టుకొని బాగా రౌండ్లు చేసినాను. బాగా నిదానంగా రౌండ్లు చేసినాను. వాటికి నేను ఎంత బిరిబిరి చేసినానో ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకెవరు అది బిరిబిరి చేసేసుకోవాలా, లేదనుకో పగుళ్ళు వస్తాయి. వాటికి 4-5 వచ్చినాయి నాకు పగుళ్ళు. సరేలే ఇంకా మిగతావి బాగా వచ్చినాయి కదా అని సరిపెట్టుకున్నా. అట్లా అరిచేతిలో పెట్టుకొని బాగా చేసేసినామనుకో టకటకా చేసేసి జాములు చేస్తానే
టక చేసేసుకోవాలి. ఇవి చాలా లేట్ అయ్యే కొద్దీ గట్టి పడతాయి, చీలుతుంది జామును. నేను ఆ విధంగా జామున్లు అయితే తింటాను. ఇంకా పాక దగ్గరికి వస్తే పాక అంతా బాగా రెడీ అయింది. ఆ పక్క ఆయిల్ పెడతాను, ఆ పక్క కడాయి పెట్టేసేసి ఇంకా ఆయిల్ వేస్తాను. ఆయిల్ గురించి మనం మాట్లాడితే ఆయిల్ నేనైతే ఎన్నో రకాలు వాడినా, దానివల్ల నాకు ఏది నచ్చలే. అప్పుడు యాది వాడినా ఏదో ఒకటి అవుతాండే, మోషన్ అన్నా అవుతాండే, దగ్గన్నా వస్తాండే, దగ్గు ఎక్కువ వస్తాండే కొన్ని ఆయిల్ వల్ల నాకు. ఇది ఏమో మా ఫ్యామిలీకి ఇది సెట్ అయింది అనుకున్నా నేను. దీనివల్ల కొంచెం ఏం రాలా మా ఫ్యామిలీకి, అందుకు నేను ఇది వాడుతాను. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి పడతాయి. నేను అన్ని రకాలు వాడి చూసినాను, ఇది మాకు సెట్ అయిందని ఇది వాడుతాను. ఇప్పుడు అర్జెంట్ అని ప్యాకెట్ తెప్పించుకున్నాను. లేదనుకో ఇక్కడ గాంకులో ఆడిస్తారు మాకు. ఒకసారి నేను వెళ్ళినప్పుడు చూపిస్తాలేండి మీకు. అది తెచ్చుకుంటాము. మన ముందరైనా ఆడిస్తారు వాళ్ళు, ఆడిచ్చిస్తారు. అది తెచ్చుకుంటా నేను. ఇంక ఇప్పుడు లేదని అది ఇంకా లూజ్ అయితే తెచ్చుకోము, అంగిట్లో ప్యాకెట్స్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇది అంటే గట్టి తీగపాకం రాకూడదు, నీళ్ళగా ఉండకూడదు, ఊరికే లైట్గా ఈ చెయ్యి ఆ చెయ్యి అతుక్కోవాలి అంతే, ఆ విధంగా రాళ్ళ. ఇంకా షుగర్ పేషెంట్లు వచ్చేసి మనకు తినాలని ఉంటుంది అనుకుంటారు కదా, వాళ్ళు వచ్చేసి దానిలను వేయించుతానే బాణలీలో వేయించుతాం కదా కడాయిలో, అవి వచ్చేసి తీసుకొని కొంచెం బెల్లం పాకు సేమ్ ఇదే మెథడ్ చేసుకున్నా కానీ అట్లా కానీ తినచ్చు. నేను ఎప్పుడైనా తినాలంటే అట్లా చేసుకుంటాను. నాకేం షుగర్ బీపీ ఏం లేవు, కానీ తింటా నాకు ఇంక పెయిన్ వల్ల భయపడతా అంతే. బాగా ఆయిల్ కొన్ని వేయాలి, ఎక్కువ వేసినామనుకో ఒక్కదానికొకటి అతుక్కుంటాయి అవి. ఈ విధంగా పైకి లేస్తాయి, బాగా నిదానంగా పైకి లేస్తాయి. సిమ్లో పెట్టేసేసి స్టవ్ ఇడిచిపెట్టేసినామనుకో బాగా ఎర్రగా అవుతాయి. తర్వాత పాకు వచ్చేసేసి చల్లగా, పూర్తి చల్లగా అయితే జామున్లు ఎంతసేపుకు లావు కావు, కొంచెం గోరెచ్చగా ఉండల్లా. ఒకవేళ చల్లగా అయినా కానీ మళ్ళీ వెచ్చగా చేసుకోండి. పాకు వెచ్చగా చేసే జామున్ ఉంటలేయండి, వేయడం వల్ల జామున్లు బాగుంటాయి. 1 గంట 2 గంటలకే బాగా ఉబ్బుతాయి జామున్లు. ఇవి వచ్చేసి ఇంకా మిగతా జామున్లు ఉన్నాయి కదా దాంట్లోకి వేసేస్తాను. మళ్ళీ ఇంకా అది ప్లేట్ పిండి కలిపినా కదా, అక్క ఏం తిక్కుతుంది వేసి అనుకుంటారేమో, మీరు ఇత్తల సామాన్లు వాడుతుంది అక్క ఏం దిక్కుతారని. సబీనా పౌడర్ అని ఈసారి ప్యాకెట్ తెచ్చినప్పుడు చూపిస్తాలేండి. సబీనా పౌడరు అని అమ్ముతారు కిరాణా అంగట్లో, అది తెచ్చుకుంటాను. దాంట్లో కొంచెం నిమ్మరసం వేస్తాను. ఎప్పుడు అట్లా తిక్కేసి తిన్నామనుకో బాగా కొంతసేపు అట్లా తిక్కినామనుకో బాగా నీట్గా అయిపోతాయి. ఇప్పుడు నేను కడుగుతాను చూడండి, బాగా నీట్గా తెల్లగా అవుతాయి. నేను చేతితోనే తిక్కుతాను, నాకు మళ్ళీ చేయగానే నొప్పిస్తుంది నాకు. ఇవన్నీ ఎక్సర్సైజ్ లాగా ఉంటాయని ఇట్లా చిన్నగా చేసుకుంటాను, బాగా నీట్గా అవుతాయి. ఆ తర్వాత వచ్చేసి దాన్ని క్లాత్తో తుడసల్లా, ఒక 5 నిమిషాలు నీళ్ళన్నీ ఒడిచిపోతాను. క్లాత్తో తుడచడం వల్ల మరకలు లేకుండా చుక్కలు వస్తాయి, ఇత్తలు కానీ రాగి కానీ. ఆ చుక్కలు అనేది రాకోకుండా ఉంటుంది. కొంచెం తేమ ఉందనుకో క్లాత్కు, ఆ తేమ మళ్ళీ మరకలు ఉంటుంది. పొడి క్లాత్తోనే తుడచాల ఎంతసేపు ఉన్నా. కిచెన్లో అట్లా చిన్న క్లాత్ చాలా పెట్టుకుంటాను నేను. ఒకవేళ అయినాయనుకో నీట్గా లేదనుకో ఇంకా అక్కడ పడేసేసి వేరేటి తీసుకుంటా. ఎక్కువేమీ దానిలో మనం ఇంట్లో అయినా పడేసేదే కదా, అట్లన్నా యూస్ మనకు అవుతాయి అనేసి నా ఉద్దేశం. నేను అట్లా వాడతాను. ఎవరికైనా ఉపయోగపడతాయంటే మటుకు వాళ్ళకే ఇస్తాను. జామున్ తయారు మరొక వీడియోలో కలుద్దాం.